కువైట్లో డ్రగ్ స్మగ్లింగ్లో 90% తగ్గుదలైతే కనబడుతోంది. ఫహాద్ అల్ యూసఫ్ అల్ సబా మంత్రి గారైతే డ్రగ్ డీలర్లపై యుద్ధం ప్రకటిస్తున్నారు. దేశంలోకి మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ ఈ సంవత్సరం గత ఏడాదితో పోలిస్తే 90% తగ్గిందని కువైట్ తొలి ఉప ప్రధానమంత్రి అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ అల్ సబా ప్రకటించారు. భద్రతా చర్యలను ముమ్మరం చేయడం, కఠినమైన నిబంధనలను అమలు చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. అడిక్షన్ ట్రీట్మెంట్ సెంటర్లో పునరుద్ధరించిన 10వ వార్డు ప్రారంభోత్సవంలో విలేకరులతో మాట్లాడుతూ కువైట్ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న డ్రగ్ డీలర్లపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యుద్ధం ప్రకటిస్తోంది అని షేక్ ఫహాద్ అల్ సబా గారు స్పష్టం చేశారు. సమాజ భద్రత, ప్రజా భద్రతను బలోపేతం చేయడంగాను ప్రభుత్వం కొత్త మరింత కఠినతరమైన మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టాన్ని సిద్ధం చేస్తుందని ఆయన వెల్లడించారు. ఈ చట్టంలో నేరం రుజువైన డ్రగ్స్ అక్రమ రవాణాదారులకు మరణ శిక్షణతో సహా కఠినమైన శిక్షలు ఉంటాయని తెలిపారు. నిరంతర కృషికి ప్రశంసలు అందించారన్నమాట. స్మగ్లింగ్ ప్రయత్నాలను అడ్డుకోవడంలో, డ్రగ్ నెట్వర్క్లను ఛేదించడంలో నిరంతరం కృషి చేస్తున్న డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్కు మంత్రి గారు కృతజ్ఞతలు అయితే తెలిపారు. డ్రగ్ ట్రాఫికింగ్ను ఎదుర్కోవడానికి కువైట్ సాధించిన విజయానికి గాను ఇటీవల 2 అరబ్ అవార్డులను గుర్తింపు లభించిందని ఆయన హైలైట్ చేశారు. వ్యసనపరులను పునరావాసం కల్పించడంలో భద్రతా ఆరోగ్య సంస్థలపై సమన్వయ ప్రయత్నాలను షేక్ ఫహాద్ గారు ప్రశంసించారు. ఈ రంగంలో కువైట్ సాధించిన విజయాలు వారి అంకితభావం, సమన్వయాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారన్నమాట. వ్యసన కేసులను నివేదించడంలోనూ, రికవరీ కార్యక్రమాలను మద్దతు ఇవ్వడంలోనూ వారి పాత్రకు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారనమాట. మొత్తం మీద కువైట్లో డ్రగ్స్ ఎవరైతే అక్రమంగా అమ్ముతున్నారో అటువంటి వాటిని అరికట్టడానికి కువైట్ మంత్రిత్వ శాఖ అయితే యుద్ధమే అయితే ప్రకటించింది డీలర్ల పైన. కాబట్టి కువైట్లో ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, ఇంకొక వేరే భాష వాళ్ళు కావచ్చు, వేరే దేశస్తులు కావచ్చు, డ్యూటీ చేసుకున్నామా అన్నట్లుగా ఉండాలి. ఈ డ్రగ్స్ జోలికి, డీలర్ల జోలికి, ఈ మద్యం జోలికి పోతే జీవితాలే తెరబడిపోతాయన్నమాట. దీని చాలా ఆల్రెడీ మనం చాలాసార్లు చూసామన్నమాట. గత కొద్ది రోజుల క్రితమే కల్తీ మద్యం దాగి కువైట్లోనే చాలామంది ఇండియన్స్ అయితే చనిపోయారు. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. చూసారుగా డ్రగ్స్ పైన ఏ విధంగా యుద్ధం ప్రకటిస్తున్నారు కువైట్కి సంబంధించిన మంత్రిత్వ శాఖ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. మరో వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.